వెల్కమ్ టు డబుల్ సౌండ్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. అలాగే ఇక వీడియోలోకి వెళితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో కొన్ని ముఖ్య అంశాలు మనం తెలుసుకుందాం. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కూటమి అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే కొన్ని పథకాలు ఇప్పటి వరకు అమలు కాలేదు. వాటికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఈ బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా అందులో అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. అలాగే తల్లికి వందనం కింద ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఈ ఏడాది జూన్కు ముందు, అంటే బడులు తెరవకముందే డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అలాగే కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు. ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగిస్తూ 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా. అలాగే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అదే కాకుండా మగ్గాలపై ఆధారపడే వారికి, నాయి బ్రాహ్మణులకు వారికి కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే వృద్ధుల సంరక్షణ కోసం రాష్ట్రంలో 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. అదే కాకుండా ఇళ్ల నిర్మాణం కోసం అదనంగా ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. అలాగే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు గతంలో వైసీపీ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెంచి 20,000 రూపాయలు ఇవ్వబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో వేచి చూడాలి.